రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారో జనాలకు తెలియక ఈ జనాలు అడగలేకపోతారు. అంతే. మళ్ళీ మన రేటు తెలిసిందా పోనీలే ఉన్నాడు మాస్టర్. ఇప్పుడు యాక్చువల్గా రెగ్యులర్ వేరు, డెప్యూటీషన్ వేరు, మేనేజ్మెంట్ వేరు. నువ్వు రెగ్యులర్ కూడా అడగలవు, నువ్వు అడిగితే భయం భక్తితో అడొక జాగ్రత్తగా నడుపుకుంటావు. రెగ్యులర్ మేనేజ్మెంట్ అనుకో డబ్బులు ఇస్తే చేస్తాను చేయను అంటాడు. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ స్కూల్ ఏంటంటే డబ్బులు ఇవ్వదు అనుకోడు. నడిపించి మేనేజ్మెంట్ నడిపించి డబ్బులు ఇవ్వదు అనుకో అడపాయల స్కూల్ కదా మానేస్తాను డబ్బులు ఇవ్వతా మేము ఇస్తావా అంటాడు. అది ఇప్పుడు ఒక అతను చేస్తాడు, అతను అయితే పూర్తిగా నాకు శాలరీ వచ్చి ఉండదు కానీ చేస్తున్నాడు. మరి ఎక్కడి నుంచి వస్తుందో రావట్లేదు, రూపాయి రావట్లేదు. ఇప్పుడు పని చిన్న 10,000 ఇచ్చిన రోజు నెలకి 10,000 ఇస్తాను అనుకో పెద్ద చేస్తాడు. ఒకేసారి సంవత్సరం 1,00,000 ఇస్తున్నాను అనుకో చేస్తాడు. ఏమంటే ఇతను నా పిల్ల గడవాలంటే నేను బోని పెట్టాలంటే నువ్వు ఎప్పుడు డబ్బులు ఇస్తాను నేను కూడా అడగమంటుంది. మనం కూడా సక్రమంగా అడగలేవు. నువ్వేం పర్వాలేదు రావట్లేదు అంటే ఏది డబ్బులు. ఇప్పుడు నీవు అడిగావు జీతమే ఉంటుంది, మీరేమో గట్టి మాట్లాడగలరు. రోజు రండి అంతే, అందరూ ఒక 30,000 ఎత్తుకుని అంటే ఆ మేనేజ్మెంట్